ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచందర్ గారు ఉన్నారు. రామచందర్ గారు నిన్న చూసినట్లయితే అంటే వందే మాతరం గీతాలాపన కావచ్చు, తర్వాత మనువాదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ వాదం తెచ్చినా జాతీయవాదం మాత్రం తేదు. జాతీయవాదాన్ని తేవకపోక దేశానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. దేశ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏతున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వందే మాతరం గైనము తెలంగాణ అసెంబ్లీ చేసినప్పుడు ఎంఐఎం వారు వాకౌట్ చేశారు. మళ్ళీ జనగణమనకు వచ్చారు. అంటే వందే మాతరం అనేది పదం అవుతుందో ఆ గేయం అవుతుందో మన దేశంలో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి వచ్చేటటువంటి గేయం అది. దాంతో ఆ రోజు చాలామంది దాంతో ప్రోత్సాహం తీసుకొని భారత ఒక సమర యోధులుగా అంటే ఈ యొక్క స్వాతంత్రం సమర యోధులుగా మిగిలినటువంటి చాలామంది యువకులు దీంతో ప్రేరణ పొందారు. మరి అటువంటి వందే మాతరం గేయం చేసినప్పుడు మీకు ఏంటి అభ్యంతరం? మీరు పార్లమెంట్లోనో మీరు ఓటు తీసుకున్నప్పుడు జై ప్యాలెస్టైన్ అంటారు, కానీ ఇక్కడ వందే మాతరం చెప్పడానికి మీకు ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తాను, వాళ్ళకు మీరు దేశ వ్యతిరేక చర్య కింద కలిగిలో తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రతిసారి కూడా మనువాదం అంటేనే భారతీయ జనతా పార్టీ అంటేనే మనువాద సిద్ధాంతాలు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారన్న. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారట? ఒక ఎమ్మెల్యే కూడా చెప్పడం అనేది జరిగింది కదా. అంటే మనువాద సిద్ధాంతం ఏమన్నా ఎస్సీ బీసీ అంటే ఎస్టీలకు ఏమన్నా దూరం చేస్తుందా? ఈ గినువాదం రాజకీయాల్లో లేదండి. రాజకీయాల్లో మీ భారతీయ జనతా పార్టీ కేవలం జాతీయవాదాన్ని నమ్ముతుంది. ఆ జాతీయవాదాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్మదు.